హలో ఉషా, చదువుకుంటున్నావా నిద్రపోతున్నావా? చదువుకుంటున్నావా తల్లి? వెరీ గుడ్. ఈసారైనా మంచి ర్యాంక్ వస్తుందా? హలో హలో. ఇది చదువుకోవట్లేదు, నిద్రపోతుంది. మై కమింగ్ సార్. కమింగ్ ప్రవీణ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు సార్? ఫైన్, కూర్చోండి. ఎంతవరకు వచ్చింది మీ రీసెర్చ్ కోసం భూపాల్ అడవుల్లోని సింహపురి కోటకు వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాము. ఖచ్చితంగా ఆ మెటల్ని తీసుకొని వస్తాం సార్. అక్కడికి వెళ్ళడానికి ఎంతో కష్టపడి హెడ్ ఆఫీస్ నుండి పర్మిషన్ కూడా తీసుకున్నాము. ఇక చిన్న మీ హెల్ప్ కావాలి సార్. నా ద్వారా వీలయ్యే హెల్ప్ ఖచ్చితంగా చేస్తాను. అదేంటో చెప్పండి. సింహపురి కోటకు వెళ్ళడానికి మాతో పాటు మరో 5 మెంబర్స్ కావాలి. అందులో 2 మన డిపార్ట్మెంట్ వాళ్ళు, 3 హెల్ప్ కోసం ఎవరైనా పర్వాలేదు. ఓకే, కన్ఫర్మ్గా పంపిస్తాను. బట్ ఈ ప్రాజెక్టు వర్క్ చాలా రిస్క్తో కూడుకున్నదని మీకు తెలుసా? ఆ మాత్రం రిస్క్ లేకపోతే హౌ కెన్ బి ఏ గ్రేట్ సక్సెస్ సార్? ప్రవీణ్ అనుకునేది అయ్యేంత వరకు వదిలిపెట్టడం మీకు తెలుసు కదా సార్. మీలో తెగింపు పట్టుదల ఉన్నాయని తెలుసు మ్యాన్, కానీ మీరు వెళ్ళే ఏరియా చాలా డేంజరస్ మ్యాన్. సక్సెస్ కోసం ఆ మాత్రం రిస్క్ చేయలేమా సార్? కానీ ఆ సింహపురి కోట చాలా భయంకరమైనది. అక్కడికి వెళ్ళాలంటే మృత్యువును వెతుక్కుంటూ వెళ్ళడమే. చాలా మంది తెగించి వెళ్ళారు, ఏ ఒక్కరూ తిరిగి రాలేదు. కొంతమంది మధ్యలోనే వచ్చేశారు. అక్కడ మృగాలు, నరభక్షకులు ఉంటారు. ఆ కోటను చేరుకోవడం చాలా ప్రమాదకరం. ఇంకొకటి ఏమిటంటే, అక్కడికి వెళ్ళాలంటే వేరే దారి ఏదీ లేదు. దట్ వే ఈజ్ టోటలీ క్లోజ్. నా మీద నాకు నమ్మకం ఉంది. అక్కడ ఎవరికి ఏం కాకుండా చూసుకుంటా. అక్కడ వెళ్ళడానికి నా దగ్గర ఒక మ్యాప్ ఉంది. అది నేను వేసిన ఊహా చిత్రం. బాగుందయ్యా, మీ ఆలోచన చాలా బాగుంది. మరి ఆ కోటలో మెట్లుందంటావా? ఐదు మంది కుర్రోళ్ళని కావాలంటున్నారు కదా, చాకులాంటి కుర్రోళ్ళని పంపిస్తా, తీసుకెళ్ళండి. ఓకే సార్, రేపే మా ప్రయాణం. ఓకే విష్ యూ ఆల్ ది బెస్ట్. రైట్ సార్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్. లోకేష్, చెప్పండి సార్. కమ్ టు మై ఆఫీస్ విత్ ప్రియా. ఓకే సార్. చెప్పండి సార్. ప్రవీణ్ ప్రాజెక్టులో మీరు కూడా ఉన్నారు. ఓకే సార్. ఆ దారి చాలా రిస్క్తో కూడుకున్నది. అయినా మిమ్మల్ని ఎందుకు పంపిస్తున్నానో తెలుసా? ఎందుకు సార్? ఆ మెటల్ సంపాదించడానికి ఎందరో ప్రయత్నించారు, కానీ ఎవరికీ దొరకలేదు. ప్రవీణ్ని చూస్తుంటే తప్పకుండా ఆ మెటల్ని సాధించేలా ఉన్నాడు. కాబట్టి ఆ మెటల్ దొరికేంత వరకు అన్ని విధాలా సహాయం చేయండి. ఓకే, కన్ఫర్మ్ గా చేస్తాం సార్. కానీ
ఆ మెటల్ దొరికిన తరువాత వాళ్ళని చంపేసి ఆ మెటల్ నాకు ఇవ్వాలి. ఏంటి మీరు చేయలేరా? కొంచెం రిస్క్తో కూడుకున్న పని కాబట్టి. తప్పకుండా తగిన ప్రతిఫలం లభిస్తుంది, నన్ను నమ్మండి. ఓకే సార్. ఓకే సార్. ఉంటాను సార్. ఆ లోకేష్, సార్. మీకు హెల్ప్ అయ్యే ముగ్గురిని తీసుకువెళ్ళండి. ఓకే సార్. అదిరా, త్వరలో మనం అడ్వెంచర్స్ చేయబోతున్నాం. అవునవును. అరే నువ్వేంటి ఇక్కడ? ఇంటర్వ్యూకి వచ్చాను రా. ఇంటర్వ్యూకి వచ్చావా? ఏంట్రా ఇంకా జాబ్ దొరకలేదా? మీకేంట్రా బాబు, కాలేజీ పనులు పెద్ద జాబ్ దొరికి మంతలు రా తింటే ఇంకా వెతుక్కోవాలి. డోంట్ వరీ రా, నీకేంటి తప్పకుండా జాబ్ దొరుకుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ రా. ఓకేరా. నీ లిప్స్ అంట ఏంటి? చిప్పో. ఏంటి నీ అల్లరి? అది సరే గాని ప్రవీణ్ని చంపి ఆ మెటల్ ని వాడికి తెచ్చివ్వటం ఏంటి? మరి మన కాంట్రాక్ట్ అంతే కదా. మన కాంట్రాక్ట్ అదే కానీ ప్లాన్ మారింది. నువ్వు మార్చావా? ఎస్, నేనే మార్చాను. మన ప్లాన్ ప్రకారం ప్రవీణ్ని చంపి మెటల్ని తీసుకురావాలి. కానీ మెటల్ తెచ్చి మన ప్రొఫెసర్కి ఇవ్వం. ఎవరికిస్తాం? మనమే దాన్ని అమ్మేద్దాం. అస్సలే మన ప్రొఫెసర్ సైలెంట్ కిల్లర్. మనం అమ్మితే వాడుకుంటాడా? ఊరుకోకపోతే ఉరి చంపేద్దాం. అయినా అది అమ్మాలంటే పెద్ద పెద్ద బిజినెస్ లింకులు ఉండాలి తెలుసా? హలో, నువ్వు నన్ను తక్కువగా అంచనా వేశావు. వైజాగ్ లో నాకు తెలిసిన వారు ఒకరు ఉన్నారు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. డీల్ ఓకే. మనకు కావలసిన ముగ్గురు కూడా వస్తున్నారు. నువ్వు మామూలు దానివి కాదే. దట్ ఈస్ ప్రియా. రేపే మా ప్రయాణం. నేను కూడా వస్తా. వద్దు, ఎందుకు? నీతో ప్రతిసారి వస్తానన్నాను కదా. ఈసారి ప్రయాణం చాలా రిస్క్ తో కూడుకున్నది. లేదు, నేను కూడా వద్దు వస్తా. పావని, నేను వస్తానన్నాను కదా. నేను వద్దంటున్నాను కదా. మరచినానే నన్నే నేనే మరచినానే నిన్నే నాలో చూసినానే, నిన్నే నాలో దాచినానే, నా గుండెల్లో దూరి నా ప్రాణంగా మారి నా ఊహల్లో చేరి నా ఊపిరిగా మారి నా మనసంతా దోచేసావే. నిన్నే తలచినానే నన్నే నేనే మరచినానే.
తలచినానే నన్నే నేను చూసినానే నన్నే నాలో దాచినానే అడుగువడిగెను తోడుగా నిన్నే, ఏడు అడుగుల బంధాన్ని. పెదవి పలుకుల పిలుపే నీకై వలపు తలపులు తెరిచాని ప్రతి క్షణం నాతో వరం, ఇలా నీతో గడిపే దినం. ప్రతి క్షణం నాతో వరం, ఇలా నీతో గడిపే దినం. నా గుండెల్లో దూరి నా ప్రాణంగా మారి నా ఊహల్లో చేరి నా ఊపిరిగా మారి నా మనసంతా దోచేసవే. నిన్నే తలచినానే నన్నే నేనే మరచినానే నన్నే నేను చూసినానే నన్నే నాలో దాచినానే నా గుండెల్లో దూరి నా ప్రాణంగా మారి నా ఊహల్లో చేరి నా ఊపిరిగా మారి నా మనసంతా దోచేసవే. నిన్నే నిన్నే తలచినానే నన్నే నేనే మరచినానే. ప్రవీణ్, మన ప్రయాణం ఎన్ని గంటలు ఉంటుంది? సుమారు 2 లేక 3 రోజులు ఉండొచ్చు. మనం ఎన్ని కిలోమీటర్లు వచ్చుంటాం రా ఇప్పటికి? మేబీ 700 కిలోమీటర్ రావచ్చు. ఇది మామూలు ప్రయాణమే, ఇక ముందుంది అడవి ప్రయాణం. రామ్ గోపాల్ వర్మ అడవిలో అయితే ఉండదు కదా. అంతకన్నా భయంకరంగా కూడా ఉండొచ్చు. రీసెర్చ్ అన్నారు, ఇంతకు ఏం వెతకడానికి వెళ్తున్నారు? అది నీకు చెప్పినా అర్థం కాదులే మల్లేష్. ఊరుకోరా, ఇంతమందికి తెలిసిన విషయం మల్లేష్కి తెలిస్తే నష్టమేముంది? ఇదిగో మల్లేష్, మేము వెతకబోయే వస్తువు ఒక యాంటిక్ మెటల్. అది మాకు దొరికితే మన దేశానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. అంత పవర్ఫుల్ మెటల్ అది? అవును మల్లేష్. ఎలా ఉంటుంది? ఎంత పెద్ద ఉంటుందో అది? ఎలాగైనా ఉండొచ్చు, చిన్న రాయింతైనా ఉండొచ్చు, లేదా నీ స్టీరింగ్ అంతైనా ఉండొచ్చు. ఏమైంది? ఓసారి అటు ముందు చూడండి. ఇదేంటి కొండలు వచ్చాయి? మనం వచ్చిన దగ్గర కరెక్టేనా? ఎగ్జాక్ట్ గా వచ్చాం. అయితే ఇకపై నుంచి జాగ్రత్తగా ముందడుగు వేయాలి. అడవి అడవి అన్నారు, మరి ఇప్పుడు కొండలు వచ్చాయి. అడవైన తర్వాత కొండలుంటాయి, లోయలుంటాయి. ఇప్పుడు కొండలెక్కాలంటే కొంచెం కష్టం కదా. ఎలాగోలా ఈ కొండలు దాటితే అడవి ప్రాంతం రావచ్చు. ఇంతకీ మనం అడవులు కొండలు సర్వే చేస్తున్నామా లేక కోట కోసం నా వెళ్తున్నామా? డిపార్ట్మెంట్ వాళ్ళు వేయవలసిన ప్రశ్న కాదు ఇది. ఎలాగో కొండలెక్కడం తప్పదు. మనం ఇక ప్రయాణం మొదలు పెడితే మంచిది. మరి నా బండి? ఏం కాదు, ఇక్కడ ఉండని. మరి నేను? ఓ పంచే, నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండు, వచ్చిన తర్వాత అందరూ కలిసి వెళ్దాం.
ఈ అడవిలోనా? నా వల్ల కాదు, కానీ మీరు వెతికే వస్తువును చూడాలని ఉంది. నేను కూడా మీ వెంట రావచ్చా? నువ్వు కూడా మా వెంట రావచ్చు. వచ్చి చావచ్చు. ఇక చీకట్లో నడవలేము. ఇక్కడే అందరం రెస్ట్ తీసుకుందాం. ఉదయం త్వరగా లేచి బయలుదేరుదాం. ప్లీజ్ ఎవరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాలి. పగలు ఎండలో ఎండి నడిచే కంటే రాత్రి చల్లగా నడవచ్చు కదా. పదా, మనం చెప్తే వాళ్ళు వినరు. పనిలో హెల్ప్ చేయడానికి వచ్చామనుకుంటున్నారు. వాళ్ళ ప్రాణం తీయడానికి వచ్చామని తెలీదు. మన ప్లాన్ గుర్తుందిగా? ఆ మెటల్ దొరికిన వెంటనే ఏ ఒక్కడు మిగలకూడదు. మన మీద ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఓకే, మనం వెళ్దాం పద. రే, మన ప్లాన్ గుర్తుందిగా? వాళ్ళని చంపిన వెంటనే వీళ్ళని కూడా చంపేయాలి. మేడం చెప్పిందే కదా. రే, వాళ్ళని చూడు, చిలక గోరికలా కూర్చున్నారు. వాళ్ళకి తెలియదు మనం నరకాసురం అని. నాకు మాత్రం భయం వేస్తుందిరా. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంది. నోరు మీరా, మీ నాన్న నీ పేరు భగత్ అని కాదు భయం అని పెట్టాల్సింది. పడుకున్నారు మూసుకొని. అరే హెడ్ చూడరా. వాళ్ళు ప్రేమికులరా? కాదురా, కామికులు. ఏంటి అందరు కాముగా ఉన్నారు? ఏదైనా మాట్లాడొచ్చుగా. మాట్లాడితే మృగాలు వస్తాయి. పదా. ఆల్రెడీ ఒకటి నా పక్కనే ఉందిగా. రే నిన్ను. సుబ్బు, మల్లేష్ ఊరుకో. ఏని కొండలు బాబోయ్, నా వల్ల కాదు. నేను ఇక రాలేను బాబోయ్. ఏమైందిరా? నడిచి నడిచి చచ్చేట్టుగా ఉన్నాను. కోటను చేరుకోవడానికి మనం దగ్గరలోనే ఉన్నామనిపిస్తుంది. నేనైతే కాటికి దగ్గరలో ఉన్నా అనిపిస్తుంది. అలా అనకు భగత్, మనం ఖచ్చితంగా కోటకు చేరుకుంటాం. నేను రాలేను. దయచేసి నన్ను ఇక్కడే వదిలేయండి. మీరు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఒంటరిగా ఉంటే మంచిది కాదు, ప్రమాదం. ఈ 2 రోజులు రాని ప్రమాదం నేనున్నప్పుడే వస్తుందా? నేనైతే రాలేను. నా మాట వినరా, కావాలంటే కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్దాం. ప్లీజ్, నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. సరే, మేము వచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. రే జాగ్రత్త. నాకేం కాదు, మీరే జాగ్రత్తగా వెళ్ళరండి. సరేరా, జాగ్రత్తగా ఉండు. నీ అమ్మ బడవా, ఎటు చూసినా చెట్లే, ఎక్కడ పెడితే అక్కడ గుచ్చుకుంటున్నాయి. ప్రియా, నీకైతే ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకోవట్లేదు కదా. వాట్?
ప్రవీణ్, అదిగో కోట. రేయ్ లేరా, రేయ్ లేరా, ఏమైంది? అదిగో రేయ్ చూడండి. రేయ్ లేరా, అది చూడు. ఏ, లేవే లే. ఎస్, మనం సాధించాం. మనకు కావలసిన కోటను కనుక్కున్నాం. పదండి పదండి. లేవండి 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 లేవండి, పదండి పదండి. ఇప్పుడు చెప్తే ఇప్పుడు వస్తున్నావే నువ్వు. ఏంటన్నా అర్జెంటుగా రమ్మన్నావు? ఆ మెటల్ మనకే దక్కాలి. దక్కుతుందంటావా మనకి? అబ్బా, ఏం టైం దొరికిందే నీకు. దక్కుతుంది, దక్కించుకుంటే దర్జాగా ధనవంతులైపోవచ్చు. ఏహే ఆపు నీ సోది, ఇక్కడ నాకు చిరాకు చేస్తుంది. ఫోన్లో మాట్లాడితే కూడా తప్ప. ఆ సౌండా? ఏం లేదురా బంగారం, ఇక్కడ లవర్స్ కిస్సులు ఇచ్చుకుంటారు. ప్రతి ఒక్కడికి సెల్ ఫోన్ అలవాటే. నువ్వు అక్కడే ఉండి వస్తున్నా. ఏమంటావు మరి? ఓకే, కానీ అందులో నా వాట ఎంత? ఏముంది, 50-50. డీల్. ఓకే ఓకే. అక్కడ నుంచి చూస్తే దగ్గర అనిపించింది, ఇక్కడికి వచ్చేసరికి చీకటి అయ్యిందేంట్రా? హలో, చందమామ చూడడానికి దగ్గరగానే కనిపిస్తాడు, అక్కడికి వెళ్తే తెలుస్తుంది. వావ్, అప్పటి డిజైన్స్, అప్పటి కట్టడాలు వండర్ఫుల్. ఖచ్చితంగా మెటల్ సాధించినట్లే. కష్టపడుతున్నాం కదరా. నేను ఈ కోటలోనికి రాను బాబోయ్, ఇది కోట భూతాల పేట. దయ్యాల కొంప. రేయ్ లోకేష్ ఊరుకో, ముందే మల్లేష్ భయపడుతున్నాడు. ఈ టైంలో వేళకోలేంటి? ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. ప్రవీణ్, చీకటి పడింది, లోపలికి ఇప్పుడు వెళ్దామా మార్నింగ్ వెళ్దామా? ఇదేంటండి, కోట ముందు నిలబడి పార్కులో మాట్లాడుకుంటున్నట్టు మాట్లాడుకుంటున్నారు? ఏమిటి? ఏంటి సుబ్బు? ఏంటి? కోట అంటే గబ్బిలాలు ఎగరడం, నక్కలు ఓలలు వేయడం, భూతాలు సుడిగాల్లా రావడం, ఎవరో ఏడ్చినట్లు ఏడుపులు వినబడ్డం, ఇవేవీ లేవేట్రా. ఇదేమన్నా సినిమా అనుకున్నావా? అటు నుంచి దయ్యాలు, ఇటు నుంచి డీటెయిల్స్ సౌండ్స్ రావడానికి. ఇక్కడ దెయ్యాలు లేవంటావా? ఇక్కడ ఏమీ లేవు. అలా అనకు నాయనా, చూస్తుంటే ఇక్కడ దెయ్యాలు భూతాలు కాపురం పెట్టినట్టున్నాయి. అయితే మరి ఇంకేం, మన ఫుడ్కి డోకా లేదు. మనం తినడానికి అవి వండి పెడతాయి, అవి తినడానికి మనల్ని వండుకుంటాయి. నోరు మూసుకొని పదా, దయ్యాలంట దయ్యాలు. రేయ్, ఈ రాత్రి వేళ లోపలికి వెళ్ళడం ఎలా రా? ఇప్పుడు నిన్నెవడు లోపలికి వెళ్ళమనడం లేదు, కానీ ఇక్కడే ఎక్కడో బస్ చేద్దాం రండి. పద ప్రియా, పడుకుందాం. వాట్? ఐ మీన్, నువ్వు వేరుగా నేను వేరుగా పడుకుందాం రా ప్రియా. వేరువేరుగానా? తెల్లారేదాకా మనందరం బతికుంటేనేమో లోపలికి వెళ్దాం. పదండి పడుకుందాం.
ఏంటి మల్లేష్, ఏమైంది? దెయ్యం దెయ్యం దయ్యం కాదు, మన వాళ్ళే. రే, ఎక్కడికి వెళ్తున్నారా? లేచిపోతున్నారేమో. కోట ఎలా ఉందో రీసెర్చ్ చేస్తున్నాం రా. మీ రీసెర్చ్ మార్నింగ్ చేసుకోవచ్చు, వచ్చి పడుకోండి. మల్లేష్, నువ్వు కూడా పడుకో. పావని, ప్రియా, ప్రియా, ఒళ్ళంతా పట్టేసిందిరా బాబు. వీడేంట్రా బాబు గుంటనక్కలా అలా కూర్చొని ఎలా చూస్తున్నాడు? పదండి పదండి, ఇక్కడ ఎక్కడైనా వాటర్ ఉంటే ఫ్రెష్ అప్ అవుదాం. ఏంటి మళ్ళీ గోసి కట్టుకున్నావేంటి? లోపల డ్రాయర్ లేదు, బయట బట్టలు లేవు, అందుకే ఇలా తయారయ్యాను. అయినా మా ఊళ్ళో ఇలాగే కట్టుకుంటారులే. కొంపదీసి లోపల నుంచి ఏదైనా వచ్చి మీద పడదు కదా. నోరు మూసుకు ముందు పదా. ఇదేంటి ఇదంతా అడవిలాగా ఉంది? అడవిలా ఉండక ఎంచక్క శుభ్రం చేసి కల్లాపు చల్లి వెల్కమ్ ముగ్గు వేసినట్లుంటుంది అనుకుంటున్నావా? ఓయ్, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేనేం చేశానండి? నేనెప్పుడు ఓవర్ చేశాను? పొట్టు వెదవా, గుర్తు నిన్ను. నన్ను గుద్దుతావా? గుద్దు గుద్దు చూద్దాం. రాయ్, వచ్చిన పని ఏంటి, చేసిందేంటి? ఇటువైపు ఏదో మెట్ల దారి ఉన్నట్టుంది, వెళ్దాం పదండి. మీరు కూడా రండి. ధనుష్, ఇటువైపు దారి ఏదో ఉన్నట్టుంది, చూడు. రే, అటేం దారి లేదురా. ఇటువైపు దారి ఉంది, ఇటువైపు దారి ఉంది. ఇటు కొందరం వెళ్దాం, ఇటు కొందరం వెళ్దాం. ఎవరెవరు ఎటువైపు వెళ్ళాలి? మీరిద్దరు ఇటువైపు వెళ్తారా? మధ్య నీ వాట ఒకటి. అసలే అంతులేని దారిలా ఉంది, మళ్ళీ మనం కలుసుకుంటామో లేదో? ఎందుకు కలుసుకోం? ఓ సార్లు ఎందుకైనా మంచిది, అందరం కట్టగట్టుకొని ఒకే వైపుకు వెళ్దాం. ఏదైనా ప్రమాదం జరిగిందనుకో తోడుగా ఉండొచ్చు. సర్లే పదండి, వెళ్దాం. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది.
అమ్మో మనకెందుకులే. ఇక్కడ మెట్లున్నాయి, జాగ్రత్తగా రండి. మెట్లు ఉన్నాయి, మెట్ల మీద చెట్లు ఉన్నాయి. నువ్వు లైవ్ కామెంటరీ చెప్పనవసరం లేదు. సరే పద. థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే మల్లేష్. సాయం చేయాలనుకున్నప్పుడు థ్యాంక్స్ కోసం ఎదురు చూడకూడదు కదా. ఇక్కడ ఏదో మెట్ల దారి ఉంది, చూసొస్తా. ప్రవీణ్ ఆగు, నేను వస్తా. బాబు నీ గెటప్ జల్లబోతున్నా, ముందు డ్రెస్ మార్చుకో. దారి అంతా అతలాకుతలమైంది. ఇక తోక ముడుచుకుని మనం వెనక్కు వెళ్ళేదమా? అన్నీ మూసుకొని ముందుకు పద. చూసి రండి. ఆహా, చూసుకోకుండా కూడా వస్తారా? జాగ్రత్తగా దిగు. వామ్మో, ఎలారా దేవుడు. అయ్య బాబాయ్, మరి మేము వెళ్ళొస్తాం. దేనికి? ఇక్కడ దారి అసలే లేదు. ఇక్కడ దాహం చాలా. లోకేష్, ఏంటో చెప్పు. ప్రవీణ్ ఆ మెటల్ సాధించేలా ఉన్నాడు. ప్రియా, మన జాతకం ప్రకారం ఈ నెలలోనే మనం ఫారెన్ టూర్ వెళ్తాం కదా. మెటల్ మన చేతికొస్తే అంతే కదా. అవును, ఆ వైజాగ్ పార్ట్నర్కు సగం వాటా ఇవ్వటం అవసరమా? ఆమె తప్ప మనకెవరు లేరా? కోట నుంచి ప్రవీణ్కి, ప్రవీణ్ నుంచి మనకి, మన నుంచి ఇంకెవరికి అనేది వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. ప్రియా, ఈ ప్రవీణ్, పావని, ధనుష్లు దొరికే మెటల్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వస్తుంది అనుకుంటున్నారు. పిచ్చివాళ్ళు ఇక్కడ చేస్తారని తెలియక. మరి మల్లేష్ వాడెంత వీళ్ళని చంపుతుంటే చూసి ఆ భయంతోనే చస్తాడు. పెద్ద డర్గాడు. వీళ్ళు ఏంటి ఇంతసేపు ఉన్నారు? వెళ్ళి పిలుచుకొస్తా. చిలక గోరింకలు ఉన్న చోట వెళ్ళరాదు. నా మ్యాప్ ప్రకారం మెటల్ ఉన్న ప్రాంతం ఇదే, కానీ ఇక్కడే ఎక్కడో ఈ విధమైన కోట కనిపించాలి మనకు. ఇది ఎక్కడుందో అదే తెలియట్లేదు. ఏయ్, అటు దారి లేదు, అన్ని గోడలే. ఏమో ఇక్కడ ఏమైనా ఉంటుందేమో చూద్దాం. అబ్బా, నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయిరా. లోకేష్, ప్రియ, ప్రవీణ్, పావని, ధనుష్లను చంపుతారు. అప్పుడు మనం ప్రియా, లోకేష్ని చంపి ఆ మెటల్ని తీసుకెళ్ళి రాజేశ్వరికి ఇద్దాం. ఇన్ని కష్టాలు పడి ఎంత రిస్క్ తీసుకొని ఆ మెటల్ తీసుకెళ్ళి దానికి ఇవ్వడం అవసరమా? మరి ఆ రాజేశ్వరి మన వదులుతుందా? ఆ మెటల్ ఎంతమందిని బలి తీసుకుంటుంది. ఆమెను కూడా బలి తీసుకుంటే పోవాలా?
ఇంత ప్లాన్ వేసిందంటే దాని విలువ మామూలుగా ఉండదు రోయ్. కోటే ఉంటుంది రోయ్. అందుకే దాన్ని ఎలాగోలా మనమే అమ్మేద్దాం. మనం అనుకున్నది చెయ్యాలి. ఓకే డన్. ధనుష్ సార్, ఈ అడవి మధ్యన ఈ దారి ఎందుకు కట్టించి ఉంటారు? వేరే దారి లేక. మళ్ళీ మొదటికొచ్చామరా ఓ దేవుడు. మై గాడ్. అసలు నా గర్ల్ ఫ్రెండ్తో ఎలా ఉండేవాడిని. Rinse selection. Everybody say yeah. Everybody say yes. Ding ding dong, rock so well. Come on, girl, let me ring your bell. Rock your baby, rock your baby, rock your baby. Come on, girl, I wanna rock your baby. Rock, 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 rock your baby. సర్లే కొన్నాళ్ళు అడ్జస్ట్ అవుదాం. ఇలా కూర్చుంటే కుదరదు, అటో ఇటో వెతకాలి. పదండి.
ఇంకేడు తిరిగేది నా బొంద. తిరిగి తిరిగి మళ్ళీ మొదటికే వచ్చాం. డిసప్పాయింట్ అవ్వకు సుబ్బు. ముందు కోట్లేదు అన్నావు. ఇప్పుడు ఆ కోటలోనే ఉన్నాం. ఇంకొంచెం ట్రై చేస్తే మెట్లున్న కోటలోకి వెళ్తాం. ఓ పని చేద్దాం, ఈ అడవిలో కొంత దూరం వెళ్ళి చూద్దాం, మనకేమైనా క్లూ దొరుకుతుందేమో. అయితే ఈసారి అందరం ఒకే దారిలో వెళ్ళొద్దు, 2-3 గ్రూపులుగా వెళ్దాం. దారి కనబడితే ఈ ప్లేస్కే రండి, కనబడకపోయినా ఈ ప్లేస్కే రండి. పదండి వెళ్దాం. ప్రవీణ్, పావని ఏదిరా? నీ వెంటే వచ్చింది కదరా. మా వెంట రాలేదే. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పావని 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 మేడం, పావని పావని మేడం. పావని 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 ప్రవీణ్ ప్రవీణ్, ఇక్కడ పావని బ్యాగ్ ఉందిరా. ఇక్కడ రా. అరే, పావుని ఇందులో జారిపడిందేమోరా. ఈ సొరంగం చాలా లోతుగా ఉంది. పావనికేం కాలేదుగా? పావనికి ఏం అయి ఉండదు, తను సేఫ్గానే ఉంటుంది. లోపల చాలా చీకటిగా ఉంది. మీరు వచ్చినా రాకున్నా నేను వెళ్తున్నా. అయినా పావని ఇందులో ఎలా జారిపడిందో. ఇలా జాగ్రత్తగా పట్టుకొని నడవచ్చు కదా. ప్రియా జారిపోతుంది, పట్టుకోండి సార్. ప్రియా, కొంచెం జాగ్రత్తగా నడవచ్చుగా. పావుని జారిపడిందన్నావు, ఇప్పుడు నువ్వెలా జారిపడ్డావు? పద. పదండి మేడం. అయ్యో, నా పావనికి ఏమైంది? పావని 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 నేను ఎక్కడున్నాను? కంగారు పడకు, నీకేం కాలేదు, మేమంతా ఇక్కడే ఉన్నాం. ప్రవీణ్ ప్రవీణ్, ఒకసారి అటు చూడు. ఎస్, ఇదే మనం వెతుకుతున్న కోట. పదండి వెళ్దాం. ఇప్పుడు ఈ కోటలోకి వెళ్ళాలా? ఏం, నువ్వు రావా? అది కాదు సార్, మనం ఇప్పుడు చూస్తున్న ఈ కోట రేపు ఉదయం దాకా ఉండదా సార్? ఇదేమన్నా మాయకోట అనుకున్నావా మల్లేష్? నిజమైన కోట ఇంకో 100 సంవత్సరాలైనా ఇక్కడే ఉంటుంది. అలా అయితే ఈ కోటలోకి ఇప్పుడే వెళ్ళాలా సార్? రేపు ఉదయం వెళ్ళొచ్చుగా. ఏ టైం అయిపోయింది? దీనికోసమే కదా మనం వచ్చింది. టైం వేస్ట్ చేయకుండా త్వరగా వెళ్దాం, పదండి. ఏం లోపలికేనా? అవును. ఇదేమన్నా మీ అత్తగారు ఇల్లు అనుకున్నావు? వెళ్తున్నావు? మూసుకొని పద.
ఏం చేస్తున్నారు సార్? మెటల్ని వెతుకుతున్నాము. బాంబు వెతకాలంటే బాంబు డిటెక్టర్ ఉపయోగిస్తారు. మరి మెటల్ వెతకాలంటే ఏం ఉపయోగిస్తారు సార్? ఏదో ఉపయోగిస్తాం. ఏంటది? అబ్బా, ఎస్, మెటల్ దొరికింది. అందరూ టార్చ్ లైట్ దూరంగా ఉంచండి. మల్లేష్, నువ్వు వెళ్ళి కాగడ వెలిగించుకురా. ఓకే ఓకే సార్. సుబ్బు, నువ్వు వెళ్ళి త్వరగా గడ్డపార తీసుకురా. గడపర బండ్లనే మర్చిపోయినాం సార్. ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? ఇక్కడ తీసిన మట్టిలో వెతుకుదాం. చూద్దాం. అరే, టార్చ్ పగిలిందిరా. అంటే మెటల్ ఇందులోనే ఉంది. అందరూ చూడండి, ఇదివరకు ఎవరు కనుక్కోలేని పవర్ఫుల్ మెటల్ మనం కనుక్కున్నాం. నిజంగా ఇదంత గొప్పదా? దీన్ని డబ్బుతో విలువ కట్టలేము. ధనుష్, నీ బ్యాగులో ఉన్న ట్యూబ్ ఇవ్వరా. ఈ మెటల్ ఉన్న చోట ఏ ఎలక్ట్రానిక్ వస్తువు పనిచేయదు. ఇలా టార్చ్ లైట్స్ పేలిపోతాయి. ఇలా మనం మెటల్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ట్యూబ్తో ఇలా ఎందుకు చుట్టాలి? అలాగే తీసుకెళ్ళొచ్చుగా. ఇది మట్టిలో ఉంటేనే టార్చులు పగిలిపోయాయి. దీన్ని ఇలాగే తీసుకెళ్తే మనం వెళ్ళే వ్యాను స్టార్ట్ అవ్వదు. చుట్టుపక్కల ఉన్న ఏ ఇతర వాహనాలు కూడా స్టార్ట్ కావు. ఒకవేళ ఇంటికి తీసుకెళ్తే టీవీ, ఫ్రిడ్జ్, సెల్ ఫోన్లు ఏవీ పనిచేయవు. మొత్తం మీద ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయవన్నమాట. ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయకపోవడమే కాకుండా ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల గానీ, చుట్టుపక్కల ఉండే ఇనుప వస్తువుల వల్ల గానీ రాను రాను ఈ మెటల్ పవర్ తగ్గిపోతుంది. ఇక్కడ ఈ మెటల్లో పవర్ ఎందుకు తగ్గదంటే ఇక్కడ ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు లేవు, ఇనుప వస్తువులు లేవు. అందుకే ఎన్ని సంవత్సరాలైనా ఈ మెటల్ పవర్ అలాగే ఉంది. ప్యాక్ చేయకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయవు. ఎలక్ట్రానిక్ వస్తువులు మెటల్ లోని పవర్ తగ్గిపోతుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ప్యాక్ చేయాలో? ధనుష్, ఒక టార్చ్ లైట్ ఇవ్వు. ఏమైంది? ఏం లేదు ధనుష్, ఇంకా విగ్రహానికి గాలి తగులుతున్నట్టుంది. అందుకే ఈ టార్చ్ పగిలింది. ఈ ట్యూబ్ తీసి కొంచెం గ్యాప్లో కట్టు. ఓకే ప్రవీణ్, సరిపోయింది.
నిజంగా ఈ మెటల్ సాధించాం. వీఆర్ గ్రేట్. ప్రవీణ్, మన ప్రయాణం ఇప్పుడేనా ఉదయమా? మీ ఇష్టం. ఎలాగో మెటల్ దొరికిందిగా, ఈ రాత్రికి ఇక్కడే ఎక్కడో పడుకొని రేపు ఉదయం వెళ్దాంలే. మనం తెచ్చుకున్నవన్నీ కొండల్లోనే అయిపోయాయి. ఇప్పుడు మనం తినడానికి ఏం లేవు, తాగడానికి తప్ప. సార్, మిమ్మల్ని పొగుడుతున్నాను అనుకోకపోతే, ప్రవీణ్ సార్ మీరు చాలా గ్రేట్ సార్. అనుకున్నది సాధించారు. మేమంతా వెనకడుగేస్తే మీరు ముందుండి మమ్మల్ని కూడా మీతో పాటు నడిపించారు. మీరెంతో కష్టపడి మెటల్ సాధించారు. మీరు పట్టువదలేని విక్రమార్కులు సార్. ఇక ముందు మీరు చాలా గొప్పవారు అవుతారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మన లైఫ్ సెటిల్ అయినట్టే. నెక్స్ట్ మీ పెళ్ళే కదా? మా పెళ్లి తర్వాత లోకేష్ ప్రియ పెళ్లి మాత్రం ఇక్కడే అయ్యేటట్టుంది. సందు రావాలి కదా. వాట్ సందు సందు. సరే మల్లేష్, మరి మీ ఫ్యామిలీ విషయాలేంటి? నాదే ఉందిలేండి. నాకంటే హైట్ నా భార్య, నా పోలికలతో నా కొడుకు, ఇప్పటికీ చిన్నపిల్లాడిలా చూసుకునే తల్లిదండ్రులు. మాది ప్రేమ వివాహం కాదు, కానీ మేము ఎంతో ప్రేమగా ఉంటాం. మా అమ్మ, మా నాన్న, మా చిన్నోడు, నా భార్య, వీళ్ళెవరూ నన్ను విడిచిపెట్టి ఉండలేరు. కానీ వాళ్ళతో పాటు నేనుంటే పూట గడవదు కదా. మా ఇంట్లో డబ్బే కొదవ కానీ ప్రేమకు కొదవలేదు. మా ఇంట్లో మేమంతా ఎంతో అన్యోన్యంగా ఉంటాం. మొండివాడు నోడు. రోజు నేను కథ చెప్పిందే నిద్రపోడు. ఇప్పుడు ఎలా నిద్రపోతున్నాడో ఏమో. మల్లేష్, నువ్వేం దిగులు పడకు, మేమున్నాం. మల్లేష్, నువ్వేం బాధపడకు, రేపే బయలుదేరదాం. ప్రియా, లోకేష్, కిట్టు, సుబ్బు, వెరీ వెరీ థ్యాంక్స్. మీ అందరి సహకారం వల్లే ఈ మెడల్ ప్రియ సాధించాం. ఏది? వస్తుంది. తను చాలాసేపు అవుతుంది వెళ్ళి. ప్రియా, 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 ప్రియా. ప్రియా, 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 ప్రియా. ప్రియా. ప్రియా, 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 ఏమైంది ప్రియా? ప్రియా, ప్రియా, మాట్లాడు ప్రియా. లోకేష్, లోకేష్, నా ప్రియా, ప్రియా చనిపోయిందిరా. ప్రియా, ప్రియా, లే ప్రియా, 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 ఏమైంది ప్రియా?
అరే మెటల్ దొరికిన దగ్గర నుంచి ఏదో మనం వెంటాడుతుంది. త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి. పదండి. మీరు వెళ్ళండి, మేము బ్యాగ్ తీసుకొని వస్తాం. ఏమైంది మల్లేష్? మీరు వెళ్ళండి, నేను మల్లేష్ని తీసుకుని. నువ్వు వెళ్ళు, ఈ బ్యాగ్ తీసుకెళ్ళరా. ఏమైంది మలేష్? ఏమైంది? ఏంటి లోకేష్ ఏమైంది? మెటల్ దొరకగానే మిమ్మల్ని ఏమైంది? ఇప్పుడు నిన్ను చంపేస్తే ఓ పని అయిపోతుంది. లోకేష్ వదిలే. శవం. వెళ్ళదని పదండి సార్. పావని 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 లోపల ఉందేమో. పావని పావని లోపల లేదు సార్. అందరం చేస్తున్నాం సార్. మనం కూడా చేస్తాం సార్. నేను రాను సార్. మీకు దండం పెడతా సార్. ఆవేశం కాదు సార్, ఆవేదన సార్. నాకు భయమేస్తోంది సార్. మీరు రండి సార్. మీ కాలు మొక్త సార్. మీకు దండం పెడతా సార్. రండి సార్. నా మాట విని వెళ్దాం పద. పావనికి ఏమై ఉండదురా, ఇక్కడే ఇక్కడ ఉంటుంది. తనని వదిలేసి మనం ఎలా వెళ్తాం రా? పావని లేదు సార్, చచ్చిపోయింది సార్. రండి సార్, రండి సార్, రండి రా. మీ అమ్మ కడుపులు మాడా. రండి రా, చెప్తే వినరేందిరా? మల్లేష్ 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 ప్రవీణ్ ప్రవీణ్ మల్లేష్కి ఏమైంది?
మల్లేష్ చనిపోయాడు రా. మల్లేష్ 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 మొండివాడు మా చిన్నుడు. రోజు నేను కథ చెప్పిందే నిద్రపోడు. ఇప్పుడు ఎలా నిద్రపోతున్నాడో ఏమో. ఇక్కడ మనం రోజు ఎందుకు కాపు కాస్తున్నామో నాకు అర్థం కావట్లేదన్నా. అర్థం కావట్లేదా? అయితే విను. మన వాళ్ళైనా వాళ్ళైనా చివరకు సిటీకి వెస్ట్ రూట్ నుండే ఆ రూట్లో రోజు మనం ఆ రూట్లోనే కాపు కాయాలి. రోజా రాజులు కావాలంటే కొన్ని రోజులు కాపు కాయక తప్పదు. రాజులు అవుతామంటే రోజంటన్నా ఎన్ని నెలలైన కాపు కాద్దాం. నీతో పాటు నీ గ్యాంగ్ని కూడా సిద్ధంగా ఉంచు. గుడ్ లక్. ఇప్పుడు అర్థమైందా? అన్నా వానికేందే 50% ఇచ్చేది, మొత్తం మనమే తీసుకుందామే. నేను అదే అనుకుంటున్నా. ఆ ఫాల్త్ కార్డ్ అడ్డొస్తే వాణ్ణి చంపేసి మొత్తం మనమే తీసుకుందాం. అన్నా వాళ్ళు మెటల్ తీసుకుని ఎప్పుడు వస్తారంటావు? వస్తారు, ఇవాళ రేపో. చా సిగ్నల్ అందట్లేదురా. బాధపడకురా, వెళ్దాం పద. వెళ్ళేదారిలో సిగ్నల్ రావచ్చు. భావం మది చాటున దాగెను మౌనం, కనురెప్పల మాటున దాగెను మీ స్నేహమే. ఉదయించే సూర్యుని కిరణం, విజయానికి మీరే చిహ్నం, అడి ఆశల బంధం అయ్యను మీ జ్ఞాపకం. ఏదో అలా అలలై పొంగుతున్నది, ఏమో మాలో కదిలే ఊసిలా.
అరే సిగ్నల్ వచ్చిందిరా. హలో సార్, నేను ధనుష్ని మాట్లాడుతున్నా. డైరెక్టర్ సార్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? రే, డైరెక్టర్ సార్ చనిపోయాడంటరా. ఎవర్రా నువ్వు? నీ అబ్బ కొడుకు యమ్మునిరా. ఎక్స్ట్రా చెయ్యకు, నన్నేం చేయలేవు. నిన్నేం చెయ్యనురా, నీ పీక కోస్తా. ఎక్కడికి పోతావే నన్ను కాదని? నన్ను చంపొద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు. నిన్నేం చేయను, కానీ చంపుతా. మేమెవరికి ఏ అన్యాయం చేయలేదు, మమ్మల్ని ఎందుకు ఇలా ఒక్కొక్కరిని చంపుతున్నావు? చంపాలనిపిస్తుంది, చంపేస్తున్నా. ఊరే పిచ్చి వెదవా, చంపాలనుకుంటే ఊర్లో పిచ్చి కుక్కలను చంపురా, మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు? ప్లీజ్ చంపొద్దు ప్లీజ్. చచ్చేదాంతో మాట్లాడటమే తప్పు, చంపేయక. ఈ పేరు నీ చేతిపై ఎందుకుంది? నీకెందుకు? నేను చెప్పను. చెప్పకపోతే చస్తావు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రవీణ్ కోసం చచ్చినా పర్వాలేదు, చంపేయ్, నన్ను చంపేయరా, చంపేయరా. నన్ను క్షమించు. ఒరేయ్, నీకేమైనా పిచ్చా? ఇప్పటి వరకు చంపుతా చంపుతా అని వెంట పడ్డావు, ఇప్పుడేమో క్షమించమని కాళ్ళ మీద పడుతున్నావు. అసలు నువ్వెవరు? ప్రవీణ్, నీ ప్రవీణ్, నా ప్రాణం, నా ప్రాణం. ఒరే ప్రసాద్,
పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నావురా? ప్రవీణ్ కి స్కూల్ టైం అయిందన్నా, స్కూల్ దగ్గర దింపొస్తా. నువ్వు స్కూల్కి వెళ్ళవా? నేను తర్వాత వెళ్తాలే. టిఫిన్ చేసావా? టిఫిన్ చేసేది నువ్వు, ఆ, తినేది నేను. సర్లే వెళ్ళు. హాయ్ ప్రవీణ్, ఇదిగో గిఫ్ట్. థ్యాంక్ యూ. నాకేనా? నీకేరా. ఏం చదువుతున్నావు? సైన్స్ రా. సైన్సా? యారా ప్రవీణ్, ఈసారి పరీక్షలో మార్కులు చాలా తగ్గినట్టున్నాయి. రాత్రి కర్రీలో సాల్ట్ తక్కువ ఉందే. ఒరే ఎదవా, నీ మార్కుల గురించి అడుగుతుంటే నువ్వు సాల్ట్ గురించి అడుగుతావేంటి? ఇదొకటి పనప్పుడే మోగుతుంటుంది. హే, మళ్ళీ సోప్ పెడుతున్నావేంట్రా? ఊరుకోరా, రోజు రోజు నల్లబడుతున్నావు. నేను నల్లబడుతున్నానా? వీళ్ళెప్పుడు ఇంతే. ఎయ్యరా బాబు, ఇప్పుడు వేస్తాను చూడు. ఏరా బాబు, మధ్యాహ్నం నుంచి మీ ఇద్దరే ఆడుతున్నారు. ఇప్పుడు ఈవినింగ్ అయింది, అయినా నేను కీపర్నే. బ్యాటింగే ఇవ్వరు. నువ్వేరా, వాడు అలానే అంటాడు. రేయ్, 20 ఏళ్ళ నుంచి నువ్వు బ్యాటింగ్ చేస్తావు, వాళ్ళు బౌలింగ్ చేస్తాడు. నువ్వు కొడతావు, వాడు బట్టాడు. బాల్ మిస్ అవుతుంది, నేను మాత్రం రన్ అవుతున్నా. వాడబ్బా, నువ్వు అవుట్ కావు, వాడు అవుట్ చేయడు, నేను మాత్రం అవుట్ అవుతున్నా బాబు. రే రే లేదు, పగలు లేదు, నేను వెళ్తారా బాబు. రే ఆగరా, రే 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 ఆగరా, ఆగరా, చల్ బే. రే ఆగరా, పో. రే నీ అబ్బా ఆగబే. అరే ఇంకెంచేపు ఆడతారా, పదండి. ఎక్కడికి నాన్న? మన కాలనీకి హెల్త్ చెకప్ చేయడానికి కొంతమంది వచ్చారా, మనం కూడా చేయించుకుందాం పదా. ఆహా. చేతివ్వండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్. ఈ హెల్త్ చెకప్ గవర్నమెంట్ తరఫున అండి? ఇది హెర్బల్ లైఫ్ కంపెనీ నుండి క్యాంపు నిర్వహిస్తున్నాం సార్. ఓ, హెర్బల్ లైఫ్ అంటారా? సరే నాన్న, నేను ఇప్పుడే వస్తాను. ఒరే ఎక్కడికి రా? ప్రవీణ్ని కూడా తీసుకొని వస్తే వాడికి కూడా చెకప్ చేద్దాం. ముందు నువ్వు చేయించుకుని వెళ్ళు. నేను తర్వాత చేయించుకుంటాను నాన్న. ఒరే, చెకప్ అన్ని చోట్ల చేస్తారా వీళ్ళు, అయినా వాడి కోసం నీ తొందర ఏంట్రా? ముందు నువ్వు చేయించుకోపో. అదేంటి నాన్న, వాడికి చేయించకుండా నేనెలా చేయించుకుంటాను? వీడు మారడు. ఏరా, రేపేనా నీ ప్రయాణం? అవునమ్మా. ఏమోరా, నువ్వు వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు. అమ్మా అది ఒరే నాని, నువ్వు వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదురా. నీకు ఏదన్నా కీడు జరుగుతుందేమోనని భయమేస్తుందిరా. నేను వెళ్ళేది యుద్ధానికి కాదు, రీసెర్చ్కి. నువ్వేం దిగులు పడకమ్మా. దిగులు పడకుండా ఎలా ఉండగలనరా? ఒకే ఒక్క కొడుకువి, అసలే రోజులు బాగాలేదు. అక్కడ నీ మంచి చెట్లు చూసుకోవటానికి ఎవరున్నారు? నాకేం లోటు రాకుండా వాళ్ళు చూసుకుంటారమ్మా, నువ్వేం బాధపడకు. 2 సంవత్సరాలు ప్రసాద్ నిన్ను చూడుకుంటూ ఉండగలడంట్రా. వాడికి ఏదో ఒక జాబ్ చూసుకోమని చెప్తానులే అమ్మా. ఏంటోరా, నీ ఆరోగ్యం జాగ్రత్త, టైంకు భోంచేయి.
కంటి నిండా నిద్రపో. రోజుకు ఒక్కసారన్నా ఫోన్ చేయి నానా. ఓకే మై డియర్ మమ్మీ. ప్రసాద్, రే ప్రసాద్. ప్రసాద్ ఎవరు? ఓ ప్రవీణ్, నువ్వా? రా కూర్చో. పర్లేదు అంకుల్. ప్రసాద్ లేడా? బయటికి వెళ్ళాడు. వాడు వచ్చాక నేను వచ్చి వెళ్ళాలని చెప్పండి. ఒక్క నిమిషం కూర్చో, చెప్తా. దీన్ని ఒకసారి చూడు బాబు. ఇది వాడి డైరీ. ప్రతిరోజు పడుకోబోయే ముందు వాడు రాస్తుంటాడు. ఏం రాశాడని పుస్తకం తెరిచి చూస్తే నీ గురించి, నీ మాటల గురించి, నీ మంచితనం గురించి అన్నీ పోసగుచ్చినట్టు రాశాడు బాబు. బయటికి వెళ్ళినప్పుడు నీతోనే ఉంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు మాతో ఉన్నా నీ జ్ఞాపకాలతోనే ఉంటాడు. మొన్న నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావంటగా, అది తెలిసిన దగ్గర నుంచి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కాలనీలో ప్రతి ఒక్కరికి మా ప్రవీణ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని పిచ్చి పిచ్చిగా హై పిచ్చిగా పబ్లిసిటీ చేసి పారేశాడంటే నమ్ము. వాడు ఫెయిల్ అయితే ఫీల్ అవ్వడు, నువ్వు పాస్ అయితే పండగ చేసుకుంటాడు. తనకి ఏడుపు వస్తే బాధపడ్డు, నీ మొహంలో చిరునవ్వు కనిపిస్తే ఆనందపడతాడు. ఆ మధ్య నిన్నెవడో ఏదో అన్నాడని ఇదిగో ఈ సీసా ముక్కను తన దగ్గర పెట్టుకుని వాళ్ళని బెదిరించాడు. అంతేకాదు, భవిష్యత్తులో నిన్నెవడన్నా ఏదన్నా అంటే నాకు ఈ ఆయుధం నా చేతిలో ఉంది నాన్న అన్నాడు. అది ప్రవీణ్ వాడి పరిస్థితి. వాడి అమ్మ ఆలోచనలోకి వస్తే ఒక్కనాడు బెంగపడలేదు. నువ్వు ఒక్కరోజు కనిపించకపోతే తెగ వర్రీ అయిపోతాడు. ప్రవీణ్, నువ్వు చదువుకోవడానికి భోపాల్ వెళ్తున్నావు అంటగా? అవును అంకుల్. మళ్ళీ ఎప్పుడు వస్తావు? 2 years పడుతుంది అంకుల్. 2 ఏళ్ళ? ఏమైంది అంకుల్? 2 రోజులు నువ్వు కనపడకపోతేనే వాడు అల్లాడిపోతాడే, అలాంటిది 2 ఏళ్ళు నువ్వు కనపడకపోతే వాడికి ఎంత డల్ అయిపోతాడు. మీరేం వర్రీ కావద్దు అంకుల్. వాడు అలా ఉంటే నేను తట్టుకోలేను. ఎందుకంటే వాడు తప్ప నాకు ఇంకెవరు లేరు. అంకుల్ మీరేం వర్రీ కావద్దు. నేను మీ కొడుకు లాంటి వాడిని. వాడికి నేను నచ్చ చెప్తా, మీరు బాధపడకండి. ఒరేయ్, ఏంట్రా ఈ పిచ్చి పని? నువ్విలా ఉంటే అంకుల్ ఎంత బాధపడతారు? నేనేమన్నా లైఫ్ లాంగ్ వెళ్తున్నానా? 2 years కదా. అయినా ఫెస్టివల్స్కి వస్తూనే ఉంటాను కదా. చిన్నప్పటి నుంచి నిన్ను విడిచి నేను ఏ రోజు ఉండలేదురా. అటువంటిది నువ్వు లేకుండా 2 ఏళ్ళు. సరేరా, చదువు ఆపేసి ఇక్కడే ఉంటా. ఇద్దరం కలిసి కూలీకి వెళ్దాం పదా. ఏమైంది మమ్మీ? జారి పడింది నానా. ఇది ప్రసాద్ ఇచ్చిన గిఫ్ట్ అమ్మా. అదే నేనిచ్చిన గిఫ్ట్ పగిలిపోతే తట్టుకునేవాడు కాదమ్మా. సారీ నానా, బాధపడకురా. అంకుల్, నేను రేపు వెళ్తున్నాను. ప్రసాద్కి అన్ని విషయాలు చెప్పాను. మీరేం ఇబ్బంది పడకండి. సెల్ ఫోన్ ఇచ్చాను, రోజు కాల్ చేస్తూ ఉంటాను. రే, నువ్వెప్పుడు అంకుల్ ముందు బాధపడుతూ కనిపించొద్దు.
నేను కవర్ చేసేంత వరకు ఇక్కడే ఏదో జాబ్ చేస్తూ ఉండు. అంత దూరం నువ్వు ఒక్కడే వెళ్తున్నావా? మా క్లాస్మేట్స్ కూడా ఇద్దరు వస్తున్నారు అంకుల్. ఆహా, జాగ్రత్త నాన్న, బాగా చదువుకోండి. జాగ్రత్త, బాయ్. రే ప్రసాద్, రే ప్రసాద్, ఏంటా పరధ్యానం? రే ఏంట్రా ఇది? రే నాన్న, ఏమైందిరా నీకు? ఒక్కసారి ఆకాశంలోకి చూడండి నాన్న. ఆకాశంలో ఏముంటుందిరా? శూన్యం తప్ప. ఆ శూన్యమే నాకు మిగిలింది నాన్న. ప్రవీణ్ లేకపోతే నాకుంటే బద్దలవుతుంది. నేను బ్రతకలేను నాన్న. రే ఏంట్రా ఇది చిన్నపిల్లాడిలాగా? వాడేమన్నా శాశ్వతంగా ఉండిపోతాడా ఏంటి? 2 ఏళ్ళు ఆర్కియాలజిస్ట్ అయి తిరిగి వచ్చేస్తాడు. నీ స్నేహితుడు మంచి పొజిషన్లో ఉండాలని నీకు అనిపించదా? అది కాదు నాన్న. ఏంట్రా? ప్రవీణ్ ఒక్కడే నాన్న నాకు స్నేహితుడు. నాకు నువ్వు ఒక్కడు వేరా? కొంచెం నా గురించి కూడా ఆలోచించరా నాన్న. వాడి స్నేహం కోసం చదువు చట్టుబండలు చేశావు, బంగారం లాంటి భవిష్యత్తు త్యాగం చేశావు. మరి నేను నీకోసం ఏం చేయలేనా? నన్ను కూడా కాస్త పట్టించుకోరా. అది కాదు నాన్న. ఏది కాదు నాన్న? నేను సంతోషంగా ఉండాలంటే నిన్ను నువ్వు మార్చుకోవాలరా. ఇలా ప్రతి చిన్న విషయానికి నువ్వు సెన్సిటివ్ అయిపోతే నేనేం చేయగలను చెప్పు? నాకేమిట్రా ఈ నరకం? వద్దు నాన్న, వాడి గురించి అంత తీవ్రంగా ఆలోచించకు. నాన్న
ప్రవీణ్ పై ఇంత ప్రేమ పెట్టుకున్న నువ్వు వాళ్ళని ఎందుకు చంపావు? నన్ను ఎందుకు చంపాలనుకున్నావు? వాళ్ళని చంపింది ప్రవీణ్ కోసమే. ప్రవీణ్ కోసమా? వాళ్ళొచ్చింది మీకు సహాయం చేయటానికి కాదు, మెటల్ దొరికిన వెంటనే మిమ్మల్ని చంపడానికి. ప్రవీణ్ వెళ్ళిపోయిన తర్వాత జాబ్ కోసం వెతుకుతుంటే జాబ్ ఉందని ఒకడు మమ్మల్ని ఒక చోటికి వెళ్ళమన్నాడు. ఎలా ఇస్తామండి? బయటేమో లక్షలు లక్షలు పలుకుతుంటే మీరేమో వేల్లో పలుకుతారు. అక్క పలాసఫా. హలో చెప్పురా. మనకు కావలసిన కుర్రలు దొరికారక్క. ధైర్యవంతులే కదా అక్క నేను పంపిస్తున్నా. ఇక్కడికి వస్తున్నారా? 5 నిమిషాల్లో నీ ముందుంటారు. ఓకే. అక్క వీడే అక్క వీడే అస్తమానం అమ్మాయి వెంట పడి ఏడిపిస్తున్నాడు. ఈ ఎదవని వదలకక్క, వీడిని వదలకు. నిజమక్క, ఈ నా కొడుకు కొవ్వు ఎక్కువగా ఉంది, రమ్మంటే రావట్లేదు. రమ్మంటే రాకపోవడానికి తప్పు వాళ్ళది కాదురా, నీది. లవ్వా కొవ్వా? నమస్తే అక్క, పలాసన పంపించాడు. నీ సంగతి తర్వాత చూస్తా. ప్రవీణ్ అనే ఆర్కియాలజీ స్టూడెంట్ విలువైన మెటల్ కోసం సింహపురి కోటకు వెళ్తున్నాడు. మెటల్ దొరకగానే ప్రవీణ్ ను చంపి మెటల్ తీసుకురమ్మని డైరెక్టర్ కొంతమంది స్టూడెంట్ ని పంపిస్తున్నాడు. ఆ స్టూడెంట్స్ అక్కను కాంటాక్ట్ అయ్యి ఓ ఇద్దరు మన వాళ్ళు కావాలన్నారు. సంగతిని ముందు చూస్తాను చెప్పినారు, ముందు నా సంగతి చూడండి. ఇద్దరు కావాలన్నారుగా, ఆ ఇద్దరు ఏదో మీరే వెళ్ళండి. ప్రవీణ్ ను మీరందరూ చంపాలి. మీరిద్దరు వాళ్ళందరినీ చంపి మొత్తం మీద మెటల్ ని తీసుకొని రావాలి. ఇది ఫోటో. మర్డర్లు మేం చేయమక్క, మేమేదో జాబ్ కోసం వచ్చాం. హలో, మీ మడ్డర్ల గడ్డల తర్వాత ముందు పంపించండి. అక్కడ గౌతమ్ కాలేజ్ ఇప్పుడు వదిలేటారు, నా గురించి భారీ గర్ల్స్ వెయిటింగ్. ఫోన్ కలుపు. గప్పునా కొడక, మర్డర్లు చేసే వాళ్ళని పంపురంటే మల్లెపూలు కోసే వాళ్ళని పంపుతావురా? అరే గంటల్లో నువ్వు మర్డర్లు చేసే వాళ్ళని పంపించాలి. పంపించకపోయావో మర్డర్లు చేసే కిరాయి రౌడీలం కాదని చెప్పి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నా. నాకు వాళ్ళు చంపదలుచుకున్న ఫోటో కనపడింది. అది ఎవరో కాదు, ప్రవీణ్దే. ఎవ్వడికైనా ప్రవీణ్ని చంపాలని కాదు, టచ్ చెయ్యాలన్న ఆలోచన వచ్చి నా నరుకుతా. ఆ రాత్రికే బయలుదేరాను. చదువుకుంటున్నావా, నిద్రపోతున్నావా? చదువుకుంటున్నావా తల్లి? వెరీ గుడ్. ఈసారైనా మంచి ర్యాంక్ వస్తుందా? హలో హలో. ఇది చదువుకోవట్లేదు, నిద్రపోతుంది. ఏం చదువో ఏమో. ఎవరది? మే ఐ కమ్ ఇన్ సార్? కమీన్, కూర్చోండి. ఓయ్, ఎవరు నువ్వు? ఇలా కూర్చున్నావు? కూర్చోమన్నావు, కూర్చున్నా. ఎక్కడైతే ఉంది, ఇక్కడే బాగుంది. లేస్తావా, పిలిపించి గెంటేమంటావా? నువ్వు పిలిపించేలోపు నీ పీక తెగొచ్చి తెంపమంటావా? అసలు ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నీ స్టూడెంట్ ప్రవీణ్.
నా ఫ్రెండ్. అతన్ని చంపడానికి మీరు ప్లాన్ వేశారు. వాళ్ళు వెళ్ళిన దారి, ఆ అడ్రస్ నాకు కావాలి. థ్యాంక్స్. సారీ. అనాయ్, మంది ఏ ఊరు అనాయ్? ఇక్కడేం చేస్తున్నావు? ప్రాజెక్ట్ పని పడింది, అలసిపోయి ఇక్కడే ఉన్నాను. ఏం ప్రాజెక్ట్? ఏదో రీసెర్చ్ ప్రాజెక్ట్ పై కొందరు వచ్చారు, వాళ్ళని చంపే ప్రాజెక్ట్ పై మేము వచ్చాం. నా ప్రాజెక్ట్ మీరా? కలిపింది సరిపోతుందా? ఇంకొంచెం కలుపుతావా? ఎవరు నువ్వు?
అలా అందరినీ చంపుకుంటూ వచ్చాను. నువ్వు కూడా అదే గ్యాంగ్ అనుకుని చంపాలనుకున్నాను. ఏమైంది? ఏమైంది? ఏమైంది డాక్టర్? నో ప్రాబ్లం, నాతో రా. నమ్మక ద్రోహం చేసేవాడికి నమ్మక ద్రోహం చేస్తావురా. 50-50 అన్నావు, నా 50కే ఎసరు పెట్టి ఎత్తుకుపోదాం అనుకుంటున్నావా? రాస్కెల్. జరగరా రే, నువ్వు రారా, ఇదేదో ఓవర్ చేస్తున్నాడు. నా కొడుకుని మనగా అడ్డుపడి కాస్తాడు నా కొడుకు. నీకేంద్ర ఇచ్చేది? నీకు నీకు మెటల్ కావాలా? రై రై, నీకు నీకు మెటల్ కావాలా? వీళ్ళెవర్రా మధ్యన? ఏమో నాకేం తెలుసు. నువ్వు డీజిల్ తెచ్చిలోపు నా అటాక్ జరిగిపోయింది. ఈ మెటల్ని ఆఫీస్లో సబ్మిట్ చేసేంత వరకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కరెక్టేరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏంటయ్యా ఏదో సాధించారట, ఏది చూపెట్టండి. ఇదిగోండి సార్, మేము తీసుకొచ్చిన యాంత్రిక్ ఐటమ్ ఇందులో ఉంది. ఏంటి యాంటిక్ ఐటమ్ ఇందులో ఉందన్నమాట? కాశీకి వెళ్ళి బూడిద తెచ్చినట్టు మీరు కోటకెళ్ళి ఈ రబ్బర్ మూట తెచ్చారన్నమాట. ఇది మామూలుది కాదు సార్, చాలా పవర్ఫుల్ మెటల్. అంత పవర్ఫుల్లా? అయితే దీన్ని విప్పి చూడాల్సిందే. సార్ అది ఓపెన్ చేయొద్దు సార్, మీకు తెలుసు కదా ఇక్కడ ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులను పేలిపోతాయి. అబ్బా, అయితే నేను విప్పుతా. మీరు ఇప్పండి, మేము బయటికి వెళ్తాం. మనకేం కాదు కదా. వీళ్ళు ఇంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారేంటి? ఈ మూటకి ఇంత బిల్డప్ ఉందా? ఏమైంది సార్? శ్రీశైలం నుండి మెటల్ తెచ్చి సింహపురి కోటలో తెచ్చారని బిల్డప్ ఇస్తున్నారనుకున్నా. కానీ మిమ్మల్ని ఈ మూటను తక్కువ అంచనా వేసినందుకు నన్ను క్షమించండి. నా సర్వీస్ లో ఇంత పవర్ఫుల్ మెటల్ ని ఇంతవరకు ఎవరు సాధించలేదు. అఫ్ కోర్స్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. దారి ఉందో లేదో తెలియని భూపాల్ కొండల్లో ఉన్నటువంటి సింహపూర్ కోటకు వెళ్ళి ఈ మెటల్ సాధించారంటే వాహ్, నువ్వు చాలా చాలా గ్రేట్. ప్రాణాలకు తెగించి పట్టుదలతో సాధించారు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించచ్చని నిరూపించారు. ఈ విషయం వెంటనే మన హెడ్ ఆఫీస్ కు రిపోర్ట్ చేస్తాను. ఈ సంవత్సరం మన డిపార్ట్మెంట్ లో బెస్ట్ అచీవ్మెంట్ అవార్డు మీకే, అంటే మనకే వస్తుంది.
కంగ్రాచులేషన్స్ మిస్టర్ ధనుష్ అండ్ ప్రవీణ్, కీప్ ఇట్ అప్. అవును, ఇంతకు మన వాళ్ళంతా ఎక్కడా? ఏమైంది? వాళ్ళక్కడే చనిపోయారు సార్. చచ్చిపోయారా? ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నారు? హలో సార్, మేము మళ్ళీ వస్తాం సార్, పదరా. అవును. పావనికి ఏమైంది డాక్టర్? షీఈ్ ఓకే. ఏమైంది డాక్టర్? బట్ ప్రసాద్ పరిస్థితి, తన కండిషన్ చాలా సీరియస్గా ఉందండి. ఏమైంది డాక్టర్? హార్ట్ వాల్లో బ్లడ్ క్లాట్ అయింది. ఎంతో తీవ్రమైన హై టెన్షన్ ఉంటే తప్ప హార్ట్ ఇలాగయ్యే అవకాశం లేదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, తన్ని మాత్రం బ్రతికించండి ప్లీజ్. ఐ ఆమ్ సారీ, నేనేం చేయలేను. తన నా ఫ్రెండ్ ప్రాణం డాక్టర్, తను ఎలాగైనా బ్రతికించండి ప్లీజ్. తనకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడం అంటే గుండె మార్పిడి చేయడం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయడం మంచిది. సరే డాక్టర్, నా గుండె తీసుకోండి. నేను చెప్పింది గుండె మార్పిడి గురించి, బ్లడ్ మార్పిడి గురించి కాదు. టైం వేస్ట్ అవుతుంది డాక్టర్, ప్లీజ్ ఆపరేషన్ ఏర్పాటు చేయండి. ఐ అప్రిషియేట్ యూ బట్ ఐ కాంట్ హెల్ప్. ప్లీజ్ డాక్టర్, నా మాట వినండి. మనిషి బ్రతకుండగా అలా చేయకూడదు. నా వృత్తికి అన్యాయం చేయలేను, అది జరగని పని. అంటే బతుకుంటే చేరా డాక్టర్? చచ్చినా చేయరు. ఒకవేళ చావు బ్రతుకుల్లో ఉంటే మాత్రమే చేస్తారు. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ డాక్టర్. డాక్టర్ వెరీ సారీ, ప్లీజ్ డాక్టర్, నా మాట వినండి ప్లీజ్. ప్లీజ్ డాక్టర్, నా మాట వినండి డాక్టర్. డాక్టర్, ఎలా జరిగింది? సిస్టర్, సిస్టర్, నా గుండె తీసి పావనికి పెట్టండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. డాక్టర్, పావని బతికించండి ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. సిస్టర్, సిస్టర్. ఎంత పని చేశారు? సేమ్ కోసం ఇంత ఈజీగా ప్రాణాలు తీసుకుంటావా? రే ప్రసాద్, లేరా. నా కోసం బతుకుతున్నాడు అనుకున్నాను, నా కోసం చస్తాడనుకోలేదురా. నా కంట్లో నలుసు పడుతూనే తట్టుకునేవాడు కాదు, అలాంటిది నా కోసం ప్రాణాలే ఇస్తే ఎలా తట్టుకోవాలరా. ప్రసాద్, రే ప్రసాద్, లేరా ప్లీజ్. రే ప్రసాద్.
మనం తప్పు చేస్తున్నాం అనిపిస్తుందిరా ఇలా చేస్తే. లేదురా, కరెక్టే చేస్తున్నాం. అంకుల్కి తెలిస్తే అతని గుండె ఆగిపోతుంది. ప్రసాద్ చనిపోయాడని చెప్పి లైఫ్ లాంగ్ బాధ పెట్టే కంటే కొన్నాళ్ళైనా సంతోషంగా ఉంచుదాంరా. బాగున్నావా ప్రవీణ్? బాగున్నాను అంకుల్. బాబు, అక్కడ భోపాల్లో ప్రసాద్ గారికి జాబ్ వచ్చిందని నువ్వు ఫోన్ చేసి చెప్తే వాడు ఎంతో సంతోషపడితే నేను వెంటనే పంపించాను. అవును, ప్రసాద్ నీతో రాలేదా? జాబ్ కొత్త కదా, అప్పుడే సెలవు తీసుకుంటే బాగుండదని రాలేదు. అక్కడ వాడు నీతో సంతోషంగా ఉంటే నాకు సంతోషమే. వాడు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి బొత్తిగా నాకు ఫోన్ కూడా చేయట్లేదు బాబు. ఫోన్ చేయకపోతే చేయకపోయాడు, కనీసం ఉత్తరం అన్నా రాయొచ్చుగా, అది చదువుకుంటూ గడిపేసేవాడిని. దూరమైన వ్యక్తికి ఫోనో ఉత్తరమో దగ్గర చేస్తుంది. ఉత్తరం రాయమని వాడికి చెప్తాను అంకుల్. వస్తాను అంకుల్, పదరా. పాపం రా, అంకుల్ని చూస్తుంటే బాధ అనిపిస్తుందిరా. బాధపడకరా, ఇక నుంచి అంకుల్ కానీ మనమే చూసుకుందాం కదా. పద. ప్రసాద్ లేచాడా? లేచి హోంవర్క్ చేస్తున్నాడు. అయ్యయ్యో, పొయ్యి మీద పాలు పెట్టాను. ఇది ఎప్పుడు ఇంతే. పావని, పావని వచ్చి వీపు రుద్దుదా. నువ్వేంట్రా ఇక్కడ? పోయి హోంవర్క్ చేసుకోపో. రే నడు. రే, వీడెప్పుడు ఇంతే. ఛ, వీడేంటే వదలడు? వాడు మీ కొడుకు కాడు, మీ ఫ్రెండ్ ప్రసాద్. ఎన్ని జన్మలైనా వదలడు. సర్లే కానీ త్వరగా, మీరు ఆఫీస్కి వెళ్ళాలి, వాడు స్కూల్కి వెళ్ళాలి. వదులురా, ఇక చాలరా. నిజమే, స్నేహనిధి జన్మ జన్మలకు తరగని పెన్నిది.